రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎందుకు అమ్మారో దానికి సమాధానం చెప్పండి. ప్రజలు ఈరోజు స్వేచ్ఛ లేదు, భయభ్రాంతులతో బతుకుతున్నాం. ఎవరు కంప్లైంట్ చేయాలో తెలియనట్టు పరిస్థితిలో ఉన్నాం. మా ఆస్తులకు రక్షణ లేదు. ఎవరు దాడులు చేస్తారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ పరిస్థితికి కారణం వైసీపీ గవర్నమెంట్. దీనికి సమాధానం చెప్పండి. ఎందుకు విశాఖపట్నం ప్రజల యొక్క స్వేచ్ఛను మీరు హరించారు? భయభ్రాంతులకు ఎందుకు గురి చేశారు? దానికి సమాధానం చెప్పండి. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆస్తులు ఎన్ని కోట్లు మీరు అసలు మీకు తనఖా పెట్టేటువంటి రైట్ ఎవరు ఇచ్చారు? ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మీరు అది తనఖా పెట్టారు. ఎన్ని వేల కోట్లతో విశాఖపట్నాన్ని మీరు అభివృద్ధి చేశారని చెప్పండి. పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖపట్నంలో ఆ ఋషికొండను ఎందుకు గుడి చేశారో చెప్పండి. ఎందుకు అది రెస్ట్రిక్టెడ్ ఏరియా కింద పెట్టారో చెప్పండి. రేపు ఋషికొండలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని మీరు తనఖా పెట్టారని గ్యారంటీ ఉందా? వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు. ఆ కొండను మీరు తనఖా పెట్టకుండా ఉంటారా? భరోసా ఏమైనా ఇవ్వగలరా? కలెక్టర్ ఆఫీస్ని ఎందుకు తనఖా పెట్టారు? పాత కలెక్టర్ ఆఫీస్ని తనఖా పెట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ తనఖా పెట్టారు, ఫారెస్ట్ గెస్ట్ హౌస్లు మీరు తనఖా పెట్టారు, ఎంఆర్ఓ ఆఫీసులు తనఖా పెట్టారు. మీకు ఎవరు ఇచ్చారు ఈ హక్కు? అంటే విశాఖపట్నం ప్రజలంటే అంత అమాయకులు అనుకుంటున్నారా? ఈరోజు ఇది కేవలం మేము ఒకటే తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు వైసీపీ నాయకులకి రాజకీయంగా అంతిమయాత్ర చేయడానికి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 2023 మార్చి 3వ తారీఖున ఇదే విశాఖపట్నంలో GIS సమిట్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని ఒక సమిట్ చేశారు. 13 లక్షల కోట్లు వచ్చేసాయి. 2019లో వీళ్ళు అడిగినటువంటి జంగా కృష్ణమూర్తి గారు ఒక క్వశ్చన్ వేశారు మన విశాఖపట్నం మన అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీలో ఆయన ప్రశ్న వేస్తే 2014 నుంచి 2019 మధ్యన సుమారు 5,19,000 ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి దివంగత ఐటీ మినిస్టర్ అయినటువంటి గౌతమ్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సమాధానం. అంటే తెలుగుదేశం పార్టీ సమయంలో 5,19,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మేము 2 సార్లు సమిట్స్ కండక్ట్ చేసాం. ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, లూలు గ్రూప్ని తీసుకొచ్చాం, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకొచ్చాం, అదాని డేటా సెంటర్ తీసుకొచ్చాం. ఇలాగా ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లో మిలీనియం టవర్స్ కట్టి దాంట్లో అనేక స్టార్టప్ కంపెనీస్ పెట్టించాం. కానీ ఈరోజు మొత్తం అన్ని కూడా వెళ్ళిపోయినాయి. ఈరోజు వీళ్ళేదంటే ఒక షో వర్క్ చేస్తూ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని చెప్పేసి వీళ్ళు పెట్టి కేవలం మీరు అక్కడ గమనించి ఉంటారు, మీరు అందరూ కూడా గమనించాలి. రిలయన్స్ అధినేత ఆర్ఎస్ అంబానీ గారు ఆయనకి ఏదో బుక్ ఇస్తే దేనికి బుక్ అని అడిగారు, పట్టుకొని ఫోటో తీసుకున్నారు. మీరు బాగా గమనించండి. అంటే వీళ్ళేంటంటే పెద్ద పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి గత ప్రభుత్వంలో అయినటువంటి ఎంఓఎల్నే మళ్ళీ వీళ్ళు చూపించి మీరు ఏదో విశాఖపట్నం అభివృద్ధి చేసేస్తున్నాం గ్లోబల్ సమిట్ అని చెప్పేసి నానా డబ్బాలు చెప్పారు. ఒక ఇండస్ట్రీ చూపించండి ఈరోజు. వీళ్ళు ఎంత దారుణం అంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అసలు హైదరాబాద్లో నాకు తెలిసి ఇండియాలోని ఒక హైదరాబాద్లోనే ఉంది. అలాంటి సెంటర్ని లోకేష్ బాబు మాట్లాడి తీసుకొచ్చి వాళ్ళ ఆపరేషన్స్ సత్యం జంక్షన్లో వాళ్ళు మొదలుపెట్టారు. టెక్ మహీంద్రాలో స్పేస్ తీసుకొని 100 మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100 మందితో వాళ్ళు స్టార్ట్ చేశారు ఆపరేషన్స్. ఒక 20 ఎకరాలు ఎంతో ఐటీ పార్కులు ఇచ్చారు. మిథున్ రెడ్డి గారు ఎంపీ గారు ఏం మాట్లాడారండి? పార్లమెంట్లో మాట్లాడి అతి తక్కువ రేటుకి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ల్యాండ్ దారాదత్తం చేశారు. ఇది 1000 కోట్ల స్కామ్ అంటే వాళ్ళు వెంటనే ల్యాండ్ సరెండర్ చేసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ అది ఇంటర్నేషనల్ కంపెనీ, వాళ్ళకి గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. వాళ్ళంతా వెంటనే ల్యాండ్ సరెండర్ చేసి మీ ఆపరేషన్ మీకు నమస్కారం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు. దీనికి బాధ్యులు ఎవరు? దీనికి సమాధానం చెప్పాలి విశాఖపట్నం ప్రజలందరికీ కూడా. లూలు గ్రూప్ అది ప్రపంచంలోనే పెద్ద మాల్ రన్ చేసినటువంటి సంస్థ. వాళ్ళు 2,000 కోట్లతో 5,000 మందికి వాళ్ళు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. 13 ఎకరాలు 10 ఎకరాల ల్యాండ్ ఏపీఎస్సీ ల్యాండ్ బీచ్ రోడ్లో సిఎంఆర్ వాళ్ళ ల్యాండ్ తీసుకొని ఆ ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రొవైడ్ చేసి ఒక సింగిల్ ప్లాట్లో వాళ్ళకి ల్యాండ్ ఇస్తే ఆ లూలు గ్రూప్ వాళ్ళతోనే
వీళ్ళు బేరసారాలు సాగిస్తే వాళ్ళంటే ఆపరేషన్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. దాన్ని ఈరోజు లేఅవుట్ చేసి అమ్మేద్దాం అనుకుంటున్నారు. అలాగే మిలియనియర్ టవర్స్ లో ఇవి తెలుగు మిలియనియర్ టవర్స్ లో అనేక స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి. అంటే మేము ఒకటే చెప్తున్నాం, వీళ్ళు అభివృద్ధి చేయలేరు, వీళ్ళు కేవలం దండుకోవడానికే వస్తున్నారు. ప్రజలు మళ్ళీ మభ్యపెట్టి మళ్ళీ రాజధాని పేరున ఉత్తరాంధ్ర ప్రజలు మోసం చేయడానికి వస్తున్నారు. ఒక ఇండస్ట్రీ కూడా తేలాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.